హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎస్ నేచర్ ఫ్యాక్ట్స్ ఛానల్. ఈరోజు మనం తీసిన వీడియో ఏంటంటే కొలింగుల నుంచి దాదాపు ఒక 6 కిలోమీటర్ల దూరంలో చిరుతల గుహ అనేది ఉందబ్బా. చిరుతల గుహ పూర్వం ఇక్కడ చిరుతలు ఉండేది అని ఇక్కడ గ్రామ ప్రజలు చెప్తారు. చిరుతలు ఇక్కడ నివసించేవంట ఈ గుహలలో. ఇప్పుడైతే ఎవరు దీన్ని ఇక్కడికి ఎవరు రారు. యూట్యూబ్లోనే మొదటి వీడియో మనదే అబ్బా ఈ గుహను తీసేది. ఈ గుహను అయితే మనమే కనుక్కున్నాం. ఈ గుహను చూడడానికైతే 3 రోజుల నుంచి మేము తిరిగినాము. ఈరోజు మేము వీడియో తీసినాం దీన్ని. నిన్ననే వచ్చింటివి ఇక్కడికి, కాకపోతే నిన్న వీడియో తీయలేదు, ఈరోజు తీసినాము. లోపలైతే చాలా అడ్వెంచర్ అయితే చేసినాం అబ్బా. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది ఇది వీడియో. ప్రతి వీడియో అయితే మనం ఎక్కడి నుంచి అయితే వెళ్ళినామో తిరిగి అటు నుంచే వస్తాము. కాకపోతే ఈ వీడియోలో స్పెషాలిటీ ఏంటంటే వెళ్ళిన సైడ్ నుంచి అయితే రాలేదు మేము. ఎక్కడో ఒక సైడ్ నుంచి పోతే ఇంకా రెండో సైడ్ నుంచి బయటకు వచ్చినాం. అంటే ఇది లోపలికి చాలా పాక్కుంటూ పోయినాం. మళ్ళీ అట్నే రావాలేమో అనుకున్నా, కాకపోతే అటైతే లేదు. రెండో సైడ్ నుంచి వచ్చినాం బయటికి. అడ్రస్ ఏంటంటే కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం. దాదాపు కొలిమిగుండ్ల నుంచి ఇది ఒక 6 కిలోమీటర్ల దూరంలో ఉంది చిరుతల గుహ అనేది. నేను చెప్పడం కంటే ఒకసారి చూడండి. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, ఇష్టం ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లేదంటే వదిలేయండి. వీడియో స్టార్ట్ చేద్దాం. ఎంజాయ్ చేయండి వీడియో చూసి. ఓకే, దగ్గరే ఉంది ఫ్రెండ్స్ మనం ఇందాక చెప్పినటువంటి గుహ. అది చిన్నగా ఉంది, లోపల వెళ్ళడానికి ఎంట్రీ. చూద్దాం రండి, ఇక్కడే దగ్గర ఉంది. ఇక్కడ చూశారు కదా, ఇది మామూలుగా ముళ్ళపంది అని ఎప్పుడన్నా అంటారు. ముళ్ళపంది దానివే ఇవి, ఆ జంతువువి ఇవి ముళ్ళులు. మనం దగ్గరగా చూడండి ఒకసారి కావాలంటే. చూడండి, ఇవి షార్ప్గా ఉంటాయి. ఇవి కుచ్చుకుంటే మటుకు సెప్టిక్ అవుతాయి. చూడండి, అడవి జంతువు యొక్క ముళ్ళులు ఇవి. ముళ్ళపంది అంటారు కదా, ఆ పందివి అంటే చిన్నగా ఉంటుంది చూడడానికి జంతువు, దానివి ఇవి ముళ్ళులు. ఇక్కడ దండిగా ఉన్నాయి చూడండి. ఇక్కడ ఏదైనా దానికి ఆపదని తెలిస్తే దాని ముళ్ళులను ఇట్లా వదులుతుంది. ఇక్కడ అవన్నీ అవే చూడండి, షార్ప్గా ఉంటాయి చూడడానికి. అయితే ఇది కుచ్చుకుంటే మటుకు అంతే, ఇంకా సెప్టిక్ అవుతుంది. చూడండి ఎంత షార్ప్గా ఉందో. మా భాషలో దాన్ని ముళ్ళపంది అంటారు, మరి ఇంకా ఏమంటారో తెలీదు ఆ జంతువునైతే. అది చూడడానికి చిన్న కొక్కులాగా ఉంటుంది. ఇక్కడే మనకి దగ్గరికి వచ్చినాము, గుహ దగ్గరికి. చూడ్డానికైతే చాలా బాగుందబ్బా. మేము కూడా ఇంకా లోపలికి వెళ్ళలేదు. లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో క్లారిటీ మీకు చూపిస్తాం. ఫ్రెండ్స్, నేను ఇందాక మీకు చెప్పినాను కదా గుహ అని చెప్పి, అది ఇదే. మేము మామూలుగా ఏంటంటే ఈ వీడియో తీసుకోవడానికి ఈరోజు వచ్చినాము. నిన్ననే వచ్చిండు ఈ గుహ దగ్గరికి. దీన్ని మేమే చూసినాము. ఇది యూట్యూబ్లోనే మొదటి వీడియో, మన ఛానల్లోనే ఉంది. దీన్ని ఎవరు తీయలేదు. ఈ గుహకి ఏంటంటే దీంట్లో జంతువులు ఏంటి పోకుండా మేమే ఈ రాళ్ళు అడ్డ పెట్టినాం నిన్న. ఇప్పుడు దీన్ని తీద్దాం. చూస్తున్నారు కదా, ఈ గుహ మీకు కనిపిస్తుంటుంది. ఇప్పుడు ఈ చిన్నగా ఉన్నటువంటి గుహలోంచి మనం లోపలికి వెళ్ళాలి. లోపలైతే గబిలా సౌండ్ భారీగా వస్తుందబ్బా. ఓకే, ఇంకా లోపలికి అయితే వెళ్దాం మనం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ చూడడానికి ఎంత చిన్నగా ఉందో గుహ. ఒక మనిషి కూడా పట్టక ఉంది. ఇప్పుడు లోపలికి వెళ్దాం మనం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇక్కడ ఈ చిన్న గుహలో ఇప్పుడు చూశారు కదా, నేను పట్టేంతనే ఉంది ఈ గుహ, ఎక్కువ అయితే లేదు. ఇప్పుడు నేను దీంట్లోకి ఎంటర్ అవ్వబోతున్నాను. లోపలైతే ఏముంటాయో కూడా తెలీదు. లోపలికి అయితే వెళ్ళలేదు నేను కూడా. చూద్దాం ఇప్పుడు లోపల ఏముందో, ఎట్లా ఉందో, ఈ గుహ ఎంత లోపలికి ఉందో మొత్తం చూపిస్తాను మీకు ఈరోజు. చూసుకొని వెళ్ళాలి. ఇక్కడ ఇంట్లో ఏముంటాయో కూడా తెలీదు. చిన్నగా పోదాము లోపలికి.
లోపలైతే చాలా చీకటిగా ఉందబ్బా. గబ్బిలాలు అయితే దండిగా ఉన్నాయి. దానికైతే లోపలికి వచ్చినాం. చూశారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ కిందికి వచ్చిన తర్వాత ఇది ఎంత పెద్దగా ఉందో గుహ అయితే మొత్తం చూస్తే ఒకసారి చూడండి. అటు సైడ్ కూడా మొత్తం నీట్గా. అక్కడ చూడడానికి అయితే మనం ఎంట్రీ అయ్యేప్పుడు చాలా చిన్నగా ఉంది గుహ. ఇప్పుడు మనం లోపలికి వెళ్తే వెళ్ళే కొద్దీ చాలా హైట్ ఉంది, పెద్దగా ఉంది అబ్బా, విశాలంగా. చూడండి అక్కడ కూడా చూడండి ఎంత పెద్దగా ఉందో గుహ. అసలు మనం ఊహించినంత రీతిలో ఉందబ్బా, చాలా పెద్దగా ఉంది. ఫస్ట్ టైం ఇది మన ఛానల్లో మనమే తీస్తున్నాం. యూట్యూబ్లోనే మొదటి వీడియో మనదే అబ్బా. రండి ఇంకా లోపలికి వెళ్దాం, ఎలా ఉంటుందో. చూశారు కదా అటు సైడ్ పెద్ద గుహ. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. ఈ లైట్ ఫోకస్ పడితే గబ్బిలాలు భయపడతాయే, దండిగా ఉన్నాయి. వాల్మీకి గుహ కన్నా అది డేంజర్ అయి ఉండొచ్చు, కాకపోతే దాంట్లోకి చాలా మంది వెళ్ళినారు. ఇది మనం ఫస్ట్ టైం అబ్బా, ఎవరు పోలేదు, మేము కూడా పోలేదు. ఇదే ఫస్ట్ టైం మేము ఎంటర్ కావడం. ఎంటర్ అవుతున్నాం ఫస్ట్. ఎట్లా ఉందో చూడాలా లోపల. ఒకసారి ఇటు సైడ్ చూద్దామా. ఇటు సైడ్ చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వెళ్ళే కొద్దీ ఇక్కడ కూడా ఉంది. మొత్తానికి చూస్తే చాలా విశాలంగా ఉందబ్బా గుహ అయితే. ఇప్పుడు మనం వచ్చినాం కదా, మనం వచ్చినటువంటి ప్లేస్ చూడండి ఎంత చిన్నగా ఉంది అక్కడ. అసలు మనిషి కూడా సరిగా పట్టడబ్బా దాంట్లో. నేను వచ్చినప్పుడు చూసింటారు మీరు. చూడండి ఎంత చిన్నగా ఉందో చూడడానికి. దాంట్లో ఇప్పుడు మేము ఎంటర్ అయ్యి వచ్చినాం. డేంజర్గా ఉందబ్బా గుహ అయితే ఇది. లోపలికి వచ్చిన తర్వాత గాలి కూడా ఆడట్లేదు, ఎవరు రారు దీంట్లోకి. మేమే వచ్చినాం ఫస్ట్ టైం. ఇప్పుడు మనం అప్పుడు కనపడుతుంది కదా, దాంట్లోకి వెళ్ళాలా. ఓకే వెళ్దాం రండి. ఆయబ్బా గబ్బిలాలు చూడి వచ్చానైనా, ఏం కాదు, ఏమన్నా వాళ్ళకి రైట్ కదా. గబ్బిలాలు కనపడుతున్నాయి, భారీగా ఉన్నాయి గబ్బిలాలు అయితే. అబ్బా గబ్బిలాలు అయితే భారీగా ఉన్నాయి అబ్బా. గబ్బిలాలు మొత్తం ఒక్కసారిగా దాడి చేస్తాయేమో. ఇది లైట్ ఫోకస్కి తట్టుకోలేక మిందికి వస్తున్నాయి అబ్బా. ఏందో అనుకుంటండి, చిన్నగా అనుకుంటండి గుహనైతే. మేము ఊహించనంత రీతిలో పెద్దగా ఉందబ్బా. ఇదేంటంటే వర్షాకాలంలో నీళ్లు పారి పా కూల్గా ఉంది గుహ అయితే మొత్తానికి. దా ముందుకు వెళ్ళాను రండి. గుహలో గబ్బిలాలు అయితే చాలా ఉన్నాయబ్బా. దా దగ్గరగా రా. అవేం అనవులే, భయపడొద్దు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత పెద్దగా ఉందో గుహ అయితే. ఇటు పక్క చూస్తే ఇక్కడ ఎండింగ్, ఇక్కడైతే ఏం లేదు. ఇక్కడ మనకు కనపడేది గుహ. పైన అయితే ఇంతవరకే ఉందబ్బా, ఎక్కువ హైట్ లేదు. గబ్బిలాలు చూస్తున్నారు కదా మీరే, ఎంత దండిగా ఉన్నాయి. దాడి చేస్తున్నాయి మా మీద అవి. ఓకే ఇప్పుడు ఇంకా లోపలిగా వెళ్దాం. గబ్బిలాలు అయితే చాలా ఇబ్బంది పెడుతున్నాయి అబ్బా మొత్తానికి. మనం వీడియో మొదట్లో చెప్పినాం కదా, ఇది చిరుతల గవి అని చెప్పి, చిరుతల గుహ ఇది. అప్పట్లో ఏంటంటే పూర్వకాలం దీంట్లో చిరుతలు ఉండేవంట, కాబట్టి దీన్ని చిరుతల గుహ అని చెప్పినారు. గబ్బిలాలు చూడండి ఒక్కసారిగా ఎలా వస్తున్నాయి, అక్కడ మీకు కెమెరాలో కనపడుతుంటుంది. బాబా ఫ్రెండ్స్, గబ్బిలాలన్నీ ఒక్కసారిగా దాడి చేస్తున్నాయి మా మీద. చూశారనుకుంటా మీరు కెమెరాలో ఇప్పుడు అవి వచ్చేవి. అక్కడైతే చాలా ఉన్నాయబ్బా, కదా చూడండి. అదిగో గబ్బిలాలు అయితే వేల సంఖ్యలో ఉన్నాయబ్బా ఇక్కడ. ఇంకా మనం ముందుకు వెళ్ళాలా. వెళ్దాం రా. ఎట్టి పరిస్థితుల్లో మనం ఇంకా సాహసం చేసి తీరాల్సింది. దూరం వచ్చిన తర్వాత వదిలేదు అయితే లేదు. ఏమున్నా కూడా ఇక్కడైతే చాలా డౌన్ అయిపోవాలబ్బా, హైట్ లేదు. ఓకే ముందుకు వెళ్దాం. గబ్బిలాలతో చాలా ఇబ్బంది అవుతుంది మాకు. కొద్దిసేపు ఆగండి, మా పని మేము చేసుకుని వెళ్తాం. లోపల ఏమున్నాయో ఏమో. ఇక్కడైతే పూర్తిగా ఎండ అవుతుంది గుహ పోయే కొద్దీ. ఎండింగ్ స్టేజ్లోకి వచ్చినాం. ఇంకా లోపలికి ఉందేమో చూడాలి, మరి అక్కడ ఎంత పట్టుకుందా. రండి వెళ్దాం. ఇక్కడైతే మేము పూర్తిగా డౌన్ అయ్యి వెళ్తున్నాం.
ఇక్కడ పాక్కొని వెళ్ళాలి ఇంకా. ఒకసారి అక్కడ చూడండి, అక్కడ కూడా ఒక చిన్నది గుహ ఉంది చిన్నగా. లైట్ వేయండి. ఇక్కడ దగ్గరికి వెళ్ళి చూద్దాం గుహ ఉందేమో లోపలికి. ఎందుకంటే ఇది మేము చూసిన గుహ కూడా కాదు కాబట్టి తొందరగా వచ్చి చూపించడానికి. అక్కడికైతే ఒక చిన్న గుహ ఉందబ్బా. ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదో మరి. ఓకే, నేను సాధ్యమైనంత వరకు లోపలికి వెళ్ళి చూపిస్తాను మీకు. గబ్బిలాలు ఉన్నాయి అబ్బా ఇక్కడ కూడా భారీగా. గబ్బిలాలే కాదు, మా భయం ఏంటంటే పాములు కూడా ఉండొచ్చు. ఇంట్లో ఏమున్నా కూడా దిక్కులే. ఓకే, ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ మీకు. ఇక్కడైతే ఇంతవరకే ఉండేది ఎండు ఈ గుహ. ఇది ఎక్కడ అంటే చెప్పినా కదా, అడ్రస్ చెప్పిన వీడియో మొదట్లో. మనం ఎవరే కానీ దీన్ని తీయలేదబ్బా లోపలికి వచ్చి వీడియో. మన ఛానల్లోనే మొదటిసారిగా మనమే తీస్తున్నాం. ఏంటంటే మేము కూడా లోపలికి రాలేదు, ఫస్ట్ టైం మేము కూడా వచ్చింది దీంట్లోకి. ఏంటంటే ఎక్కడ వెళ్ళాలన్నా కూడా చూసుకునే వెళ్ళాలి మేము. ఎందుకంటే మొదటిసారి వచ్చింటే లోపలికి ఇది పలానా సాట పలానా ఉందని చెప్పొచ్చు. ఇక్కడ ఎవరు తీయలేదు, మేము కూడా ఫస్ట్ టైం వచ్చినాం కాబట్టి చూసుకొని వెళ్ళాలబ్బా. ఎక్కడ ఏముంటాయో కూడా తెలియదు కాబట్టి చిన్నగా చూసుకొని వెళ్ళాలి మనం. ఇక్కడైతే ఇది ఎండు. ఇంకా మనం అటు సైడ్ వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్ మిగతాది. ఇక్కడైతే ఏం లేదబ్బా మీకు ఇంకా చూపించడానికి. లోపలికైతే వచ్చి చూపించినాను, ఇంకా మిగతా చూపిస్తా. ఇక్కడైతే ఇది కూడా ఇంతవరకు మనకు కనపడేది. ఒకప్పుడు నీళ్లు పారేవబ్బా. ఇది నల్ల మట్టి మొత్తం. ఇప్పుడు వర్షాకాలం కాదు కాబట్టి భూమి మొత్తం ఎండిపోయింది. దీంట్లో వర్షాకాలం అయితే మొత్తం ఫుల్గా వాటర్ ఉంటాయి. ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు. మనం అటు సైడ్ లోపలికి వెళ్ళాలబ్బా. వెళ్దాం, వెళ్ళి చూపిద్దాం. ఓకే, మనం ఇంకా ఇక్కడ నుంచి లోపలికి ఉందబ్బా గుహ అయితే. ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది మేము, ఎందుకంటే నడచడానికి ప్లేస్ లేదు. వంగిపోతున్నాం డౌన్గా. గబ్బిలాలు అయితే భారీగా ఉన్నాయి ఇవి. ఓకే, ముందుకు వెళ్దాం ఏది ఏమైనా కూడా. ఓకే అబ్బా, ఇంత దూరం వచ్చిన తర్వాత ఇక్కడ ఒక చిన్న గుహ ఉంది మనకి. అక్కడ కూడా వెళ్ళి చూపిస్తాం. అది ఎంత అవుతుందో కూడా నాకు కూడా తెలీదు, ఎందుకంటే చెప్పాను కదా ఇదే మొదటిసారి నేను కూడా రావడం అని చెప్పి. చూద్దాం. అసలు ఇక్కడ నడిచి వెళ్ళడానికి లేదబ్బా హర్ష. ఇక్కడ లోపల కిందనా ఫ్రెండ్స్. మీ ఇక్కడ ఈ గుహ కనపడుతుంది కదా, చిన్న గుహ. ఇది కెమెరాలో కనపడుతుంది బాగా. ఇక్కడ ఎగ్జాక్ట్లీగా అక్కడ ఒక చిన్న గుహ ఉందబ్బా. ఏంటంటే ఇది వర్షాకాలంలో ఈ మట్టి ఇదంతా కొట్టుకొని వచ్చి ఇదంతా బూడిపోయింది. మామూలుగా అయితే దీన్ని తొలగిస్తే మటుకు చాలా బాగుంటుందబ్బా. అక్కడ చిన్న గుహ ఉంది, అది మీ కెమెరాలో కనపడకపోవచ్చు బహుశా. చూడ్డానికైతే చాలా బాగుంది. ఇక్కడ ఈ రాళ్ళు ఈ మట్టి వర్షాకాలంలో మొత్తం కొట్టుకొని వచ్చి ఇక్కడ బూడిపోయింది ఇది కాబట్టి. అటు సైడ్ చూద్దాం. ఇక్కడ మీకు కనిపిస్తుండొచ్చు నీళ్ళు నిలబడినాయి. ఇప్పుడు రాళ్ళకు మొత్తం మట్టి ఏం చూడు. వర్షాకాలంలో ఇదంతా బూడిపోతుంది వాటర్తో మొత్తం. కాబట్టి వర్షాకాలంలో వస్తే ఇబ్బంది పడతాం. మేము ఎండాకాలంలో వచ్చినాం కాబట్టి బాగుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ రాయికి మొత్తం మట్టి ఏం చూడి, నీళ్ళు నిలబడిన మట్టి. ఇది ఎండాకాలం కాబట్టి సరిపోయింది. వర్షాకాలం ఏంటి మేము కూడా లోపలికి రాలేకపోతాం, వాటర్ ఉంటాయి కాబట్టి. ఓకే, ఇటు సైడ్ చూపిస్తా పోయి. ఇటు సైడ్ కూడా లోపలికి అయితే ఏం లేదు కానీ ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూస్తున్నాం కదా, అక్కడికైతే మొత్తానికి ఎండు ఉందబ్బా. ఇక్కడ కూడా పైకింతే అక్కడ చిన్న బొక్క ఉంది, రంధ్రం. ఇక్కడ చూస్తున్నారు కదా మేము ఎంత ఇబ్బంది పడుతున్నాము. ఇక్కడ చూడడానికి హైట్ లేదు కాబట్టి ఇంతే ఉండేది. ఎట్లా పోయినా కూడా మేము పడుకొని పోవాల్సి వస్తుంది, పాక్కుంటా. చూద్దాం లోపల ఏముందో అని చెప్పి. ఇక్కడ నేను కూడా ఇంకంతవరకు వెళ్ళలేను. చూద్దాం, సాధ్యమైనంత వరకు ఇంకా ముందుకు వెళ్ళడానికే చూస్తా. ఎందుకంటే సాహసాలు చేయడం నాకు చాలా ఇష్టం. ఓకే, ఇక్కడ మటుకు భయపడితే మటుకు మెంటల్గా డిస్టర్బ్ అయితే మటుకు చాలా ఇబ్బంది పడతాం. ఎందుకంటే
హార్ట్ స్పీడ్గా కొట్టుకుంటుంది ఇటువంటి చోటుకు వచ్చినప్పుడు. బయటికి చెప్పుకోలేకపోయినప్పటికీ భయం ఖచ్చితంగా ఉంటుంది ఎవరికైనా సరే. కాబట్టి మెంటల్గా మనం డిస్టర్బ్ కాకూడదు, ధైర్యంగా ఉండాలి మనకు మనమే. భయపడితే మటుకు మన భయం మనం సగం చంపుతుంది. ఇక్కడ ఇక్కడ కనపడుతుంది ఈ గుహ కూడా. ఓకే, ఇక్కడ చిన్న గుహ చూడండి, ఆడదానికి వచ్చి చూపి. ఇక్కడ చిన్న గుహ కనపడుతుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను రాయి పెట్టి చూపిస్తా. అదే అబ్బా లోపలికి ఉంది. నేను ఇందాక చెప్పిన కదా వర్షాకాలం అంతా బూడిపోయినాయి రాళ్ళని అని చెప్పి. బూడిపోకపోయి ఉంటే మీకు బాగా కనపడేది, మేము వెళ్ళడానికి కూడా అవకాశం ఉండేది. ఇప్పుడు వెళ్ళడానికి అవకాశం లేదు, ఈ రాళ్ళు మొత్తం దాన్ని కప్పేసినాయి. ఆ గుహను సాధ్యమైనంత వరకు చూపించినాడబ్బా. అక్కడ ఇంకా రెండో గుహ ఉంది, బయటికి వెళ్ళిన తర్వాత దాన్ని కూడా మీకు చూపిస్తాను. ఇలానే లోపలికి ఉంది అది కూడా, దాన్ని కూడా తీద్దాము ఇప్పుడు మనం బయటికి వెళ్ళిన తర్వాత. చూడండి ఎలా ఉంటుందో. ఇక్కడ ఇంకా ఇది పైకి ఉందబ్బా, ఇక్కడ చూడండి. ఇక్కడ మొత్తం బొక్క కనపడుతుంది ఫ్రెండ్స్. ఉంది చిన్న గుహ, అది కూడా లోపలికి ఉంది. మొత్తానికి రాళ్ళల్లా అడ్డం ఉన్నాయబ్బా. దీన్ని ప్రభుత్వంగా చర్య తీసుకుంటే చాలా బాగుంటుంది చూడ్డానికైతే. పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దొచ్చు. ఓకే, మన చేతులు ఏం లేదు, మనం చూపించేంత వరకే మన పని. ఓకే, మనం వెనక్కి వెళ్ళి ఇంకా మిగతా చూద్దాం ఫ్రెండ్స్. ఈ రెండో గుహ అని చెప్పినాం కదా, ఆ రెండో గుహను చూద్దాం మనం. చూస్తున్నారు ఫ్రెండ్స్ ఎంత బాగుందో లొకేషన్ అయితే. చిన్నగా ఉందబ్బా గుహ అయితే. పాక్కొని పోవాలా. చాలా ఇబ్బంది పడుకుంటూ పోవాలా మొత్తానికైతే. ఓకే, లోపలైతే గబ్బిలాలు బీభత్సంగా అబ్బా. ఇక్కడ ఆ గుహ కనపడుతుంది, చిన్న గుహ. అది కూడా అంతవరకు ఉంది. చిరుత గుహలు అంటారు అబ్బా. దీంట్లో పూర్వకాలం చిరుతలు ఉండేవంట, ఇప్పుడైతే ఉండవులే. ఇప్పుడుంటే చచ్చిపోతాయి అవి, పాపం తినడానికి కావాలి కదా దాళ్ళకైనా కూడా. ఓకే, చిన్నగా బయటికి వెళ్దాం మరి మనం ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, మనం చిన్నగా నిదానంగా బయటికి వెళ్దాం. ముఖ్యంగా ఒక సూత్రం గుర్తుపెట్టుకోండి అబ్బా, ఇక్కడ ఇటువంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు లోపల మటుకు భయపడకూడదు. మనం మెంటల్గా భయపడితే మటుకు చాలా ఇబ్బంది పడతాం. హార్ట్ స్పీడ్ కొట్టుకుంటుంది ఇంకా భయపడితే. మనం ఏంటంటే ఎందుకు భయం అవుతుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం ఎందుకు మొదలవుతుంది అంటే, మన ఊహ లోపల ఏదో ఉంది అని మన మనసులో పడినప్పుడు భయం మొదలవుతుంది. ఏదన్నా ఉండని ఏముండదబ్బా, మన ఊహనే మనల్ని చంపుతుంది. ఏముండదు లోపల. లోపల ఏదో ఉంది అని ఊహ పుట్టినప్పుడు ఇంకా భయం మొదలవుతుంది. ఇంకా లోపలికి పోలేక వెనక్కి వచ్చాం. మనం అటు భయం పెట్టుకోకూడదు ముఖ్యంగా. ఓకే, కొంచెం విశాలమైన ప్లేస్లోకి అయితే వచ్చినాం ఇప్పుడు మనం. లోపలైతే చూడ్డానికి ఒక రేంజ్లో ఉందబ్బా, అసలు చాలా హైలైట్గా ఉంది, అద్భుతంగా ఉంది గుహ అయితే. ఇంట్లో వర్షాకాలంలో నీళ్లు పారేవి. ఇప్పుడు మనకు నీళ్లు పారే ఆనవాళ్ళు కూడా కనపడుతున్నాయి. మీకు నీళ్లు పారే ఆనవాళ్ళు చూపిస్తారండి ఫ్రెండ్స్. ఇక్కడ చిన్న ఈ గుహలోంచి నీళ్ళు వచ్చాయబ్బా. ఇక్కడ నీళ్లు పారే ఆనవాళ్ళు కనపడతా ఉందా మీకు? ఈ ఎడారిలా ఇసుకలాగా కనపడుతుంది చూడు. ఈ చిన్న చిన్న డ్రాప్స్ ఏంటంటే ఈ బొక్కలు, ఇవి చిన్న చిన్న రంధ్రాలు. పైనుంచి వర్షపు డ్రాప్స్ ఇక్కడ నుంచి పడి ఈ డ్రాప్స్ ఏర్పడినాయి చూడండి, ఈ నీళ్ళవి. ఈ మట్టి ఏంటంటే ఈ మట్టిని నీళ్ళకే కొట్టుకొని వచ్చింది, వర్ష నీళ్ళకే. ఇక్కడ నీళ్లు పడతాయి అనేదానికి ఉదాహరణ ఇది, ఎగ్జాంపుల్. నీళ్ళు అయితే భారీగా ఉంటాయి అబ్బా, వర్షాకాలంలో అయితే రాలేరు ఇక్కడికి. ఓకే, వెళ్దాం రండి ముందుకు. ఇప్పుడు ఒక మంచి, ఇక్కడ చూడండి రాళ్ళు మొత్తం అడ్డంగా ఉన్నాయి. ఇక్కడ ఈ రాళ్ళకు ఉన్నటువంటి మట్టి మీకు కనపడుతుంది అనుకుంటా కెమెరాలో. ఇదే మనకు వర్షం నీళ్ళు వచ్చి నిలబడిన తర్వాత ఈ రాళ్ళకు మట్టి అయింది చూడు బా. ఇదంతా ఫుల్గా నిలబడాయి వాటర్ అయితే. వర్షాకాలం అయితే ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళాము ఈ గుహలో. ఎండలకాలం అయి మొత్తం ఎండిపోయింది, దీంట్లో ఏం అసలు నీళ్ళే లేవు. ఓకే, మనం ముందుకెళ్దాం.
ఓకే రండి మరి. ఇక్కడైతే చాలా విశాలంగా ఉందబ్బా. అక్కడ చాలా వెళ్ళడానికి అయితే ఇరుగ్గా ఉంది, ఇబ్బందిగా ఉంది. శ్వాస అయితే అంతగా ఇబ్బంది అయితే ఏం లేదు, బాగానే ఆడుతుంది లోపల. ఇక్కడ మనం చూస్తే ఒక చిన్న గుహ ఉందబ్బా, అది లోపలికి ఉంది, దిగడానికి అవకాశం లేదు. చూపిస్తా మీకు, దా. ఇక్కడ చూడండి, ఇది కూడా ఒక చిన్న గుహలాగా ఉందబ్బా. చూస్తున్నారు కదా లోపలికి ఎంత బాగుందో చూడడానికైతే. ఒక చిన్న గుహ ఇది. దీన్ని మీకు క్లారిటీగా చూడాలంటే ఇక దీని కిందనే ఒక గుహ ఉంది, చిన్న గుహ, దాన్ని చూపిస్తా మీకు. ఇక్కడే ఉంది కింద. ఇందాక మన పైన చూసినటువంటి దానిదే ఇది గుహ. ఇక్కడ చూడండి ఈ చిన్న గుహ చూస్తున్నారు కదా, లోపలికింది, ఎంత లోపలికిందో. లోపలికైతే భారీగా ఉందబ్బా, ఇది ఎంత లోపలికిందో అర్థం కదా. లైట్ ఇది. భారీ ఉంది లోపలికి. దిగుదావిడ, పట్టుకో, లైట్ పట్టుకో, కొంచెం దూరం, కొంచెం దూరం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దిగడానికి ట్రై చేద్దాం ఈ చిన్న గుహలో. లోపలికైతే ఉంది అని అనుకుంటున్నాను నేను. ఎలా ఉందో చూద్దాం అబ్బా. చాలా ఇరుగ్గా ఉంది. చూసాకైతే లోపల ఏముంటాయో కూడా తెలియదు, కానీ కష్టపడి సాహసం చేసి మరీ దిగుతున్నా దీంట్లోకి. కాబట్టి ఓకే ఫ్రెండ్స్, మనం లోపలికి వెళ్దాం. చూస్తున్నా కదా, నేను పట్టక ఉంది, నేను పట్టనంత ఉంది ఈ గుహ అయితే. ఓకే దాని దగ్గరగా ఏంటంటే ఈ ఉండేది మొత్తం మీకు చూపించాలనేది నా ఉద్దేశం. లోపల చూస్తున్నారు కదా, నేను ఇప్పుడు పైనుంచి కిందికి దిగినాను. మరి మీకు కెమెరాలో ఏ విధంగా కనపడుతుంది ఏమో కానీ, లోపలైతే చాలా భయంకరంగా ఉందబ్బా. లైట్ ఇది ఒకసారి. బయట పెద్దగా ఉంది నా లోపల. మీరు ఆన్ని ఉండండి. పడతారా మీరునా? పడతావా? నువ్వు పడతావా? ఏ గింబెల్ భద్రం, గింబెల్ కొంచెం పైకి లేపు. అట్లా లైట్ తీసుకో రా. ఏమో ఇప్పుడు లోపల ఏం లేవండి. అట్టనా? ఇంకా కొంచెం డౌన్ చేయి, ఇంకొకరు అందుతుంది అంతే. అదేంటి డౌన్ చేయి, ఏం కాలే, ఉడితే రాయింది నా చదువుగా. నేనైతే లోపల ఉన్నబ్బా, కెమెరాలో ఏం కనపడకపోవచ్చు. మా ఆయన దిగుతున్నాడు, ఎంత కష్టంగా చూడు. నేనంటే పక్కకు ఉన్నా, మా ఆయన లాగా ఉన్నాడు కాబట్టి చాలా కష్టంగా ఉండదు మా ఆయన. నువ్వు లా ఉన్నావు కాబట్టి చాలా కష్టంగా ఉన్నా. మొత్తానికైతే అష్ట కష్టాలు పడి మా అన్నగు లోపలికి వచ్చినాడు. సాహసం కాదు నాయన, ఇది అడ్వెంచర్ కాదు. వాళ్ళ ఆయన సినిమాలలో కూడా ఇన్ని సాహసాలు ఎవరు చేయరు. ఇప్పుడు వచ్చిన మొత్తానికైతే అంతే. ఓకే ఫ్రెండ్స్, అష్ట కష్టాలు పడి ఇద్దరు లోపలికి వచ్చినాం, మా ఆయన నేను. ఇక్కడైతే చూడడానికి అయితే చాలా లోపలికి ఉందబ్బా గుహ అయితే. అది ఎలా ఉంది, ఇప్పుడు మేము ఇక్కడ కనపడేటువంటి చిన్న గుహలోంచి కిందికి దిగినాము. నేను ఒక్కరినే వెళ్ళడానికి కష్టం కదా, కాబట్టి కెమెరా పట్టుకోవడానికి మా అన్న వచ్చినాడు. ఇక్కడ ఉన్నటువంటి గుహను మీకు ఎలా ఉందో చూపిస్తాను.
అక్కడ దిగడానికి ఇబ్బంది ఉంది, ఇక్కడైతే చాలా బాగా వెడల్పుగానే ఉంది. ఓకే, ఇంకా లోపలికి వెళ్దాం. కెమెరా నాకి నన్ను అట్ట కాదు, హైట్ లేపి అట్లా ఉంది జాగో అది. ఓకే, అదా ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా లోపల ఎంత విశాలంగా ఉందో చూడ్డానికైతే. ఓకే అబ్బా, మనం అక్కడ గుహలు చూసి వచ్చిన తర్వాత ఇప్పుడు రెండో సైడ్ వచ్చినాం మనం ఈ గుహలలోకి. ఇప్పుడు ఈ మొత్తం కనపడుతుంది కెమెరాలో బాగా నీట్గా పైన. అందుకు ఒకసారి ఇవి మొత్తాన్ని చూడండి అబ్బా. నాకైతే ఒక రేంజ్లో కనపడుతుంది ఈ గుహ. ఆ కెమెరాలో మీకు ఎలా కనపడుతుందో ఏమో నాకు తెలియదు. మీకు ఒక విజువల్ మంచి విజువల్గా మీకు మంచిగా చూపించాలనేది నా ఉద్దేశం. కాబట్టి ఇంత కష్టపడి ఇంత లోపలికి వస్తా ఉన్నాను నేను. కాబట్టి మంచిగా చూపించడానికి ప్రయత్నిస్తాను మీకు. ఇక్కడ కూడా చాలా ఉంది అబ్బా. ఓకే, ముందుకు రాన్న. అని ఉండు, ఈ మూలకరా భద్రం చిన్నగా. మనం ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా ఉంది. ఇది లైట్ ఇన్నా కొద్దిసేపు. ఇదేంది నాయన ఇంత పెద్దగా ఉంది గుహ, భారీగా ఉంది నా. ఏది ఏమైనా కూడా ఫ్రెండ్స్, ఏది ఏమైనా కూడా మీకైతే మేము సాధ్యం ఉన్నంత వరకు, అవకాశం ఉన్నంత వరకు చూపిస్తాం అబ్బా. అది సాహసం అనుకోండి, అడ్వెంచర్ అనుకోండి, ధైర్యం అనుకోండి, తెగింపు అనుకోండి. చూడండి ఇంకా మా అడ్వెంచరు, మా సాహసాలు ఎలా ఉంటుందో. ఇటురా, నువ్వు చిన్న ఇక్కడ నుంచి రా. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మనం లోపలికి వచ్చిన తర్వాత ఆ చిన్న గుహలోంచి ఇంకా లోపలికి వెళ్తున్నావు బా. ఇక్కడ ఒకసారి చూపినా, ఇక్కడ కూడా ఒక చిన్న గుహ ఉంది. ఇక్కడ డౌన్ చేయి కెమెరా. చూస్తున్నావు కదా ఎంత లోపలికి ఉందో. అక్కడ ఈ నుంచి చూపిస్తారులే మీకు మా అన్న. ఎంత కష్టాలు పడి లోపల పోతున్నామో అయ్యో. ఓకే, రండి ఇంకా ముందు వెళ్ళు. నేను చెప్పబోయే విషయం ఏంటంటే, యూట్యూబ్లో ఇలాంటి వీడియో ఎవరు తీసినారబ్బా. ఎందుకంటే ఇంత ఇరుకైన ప్రదేశం ఇది, చాలా డేంజరు, ఎవరు వెళ్ళని ప్రదేశం. మొదటిసారిగా మనగా వెళ్తున్నాం కాబట్టి ఎవరు వెళ్ళలేరబ్బా. చాలామంది అయితే భయపడి వెనక్కి వస్తారు. కాకపోతే మనం మాత్రమే అడ్వెంచర్ చేసి మరీ ముందుకు వెళ్తున్నాం. అక్కడ చూడండి, మీకు కనపడతా ఉంటుంది ఆ గుహ. ఆ కనపచ్చేంత వరకు వెళ్దాం. మనం ఏముందో చూద్దాం, ఎంతవరకైనా కానీ వెళ్దాం ఖచ్చితంగా. రండి మరి. చూస్తుంటే మీకైతే ఎలా ఉందో ఏమో కానీ ఇక్కడైతే కొంచెం భయంకరంగా ఉందబ్బా గుహ అయితే. ఇక్కడైతే చాలా ఇంకా పడుకొని ముందుకు వెళ్తున్నాను ఫ్రెండ్స్. నేను చూస్తున్నారు కదా మీరు కూడా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇంకా లోపలికి వెళ్తున్నాం. చాలా 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 డేరింగ్ ఇది. అబ్బో, ఎంతగా పడుకొని వెళ్తున్నాం మీకు కనపడుతుందా కెమెరాలో? అసలు ఏదో పట్టకపోయినా కూడా ముందుకు పోతున్నాం అబ్బా. ఇంకొకరు అయితే ఇంత సాహసం వద్దు, ఈ వీడియో వద్దు, ఇంకోటి అంటే అంతగా భయపడతారు. అయితే మనం కాబట్టి విఎస్ నేచర్ ఫ్యాక్ట్స్ ఛానల్ అంటే ఇలానే ఉంటుంది అబ్బా. ఖచ్చితంగా అది ఎంతవరకు ఉందో అంతవరకు మనం చూపించడానికి ప్రయత్నిస్తాం. సాధ్యం ఉన్నంత వరకు 0% అవకాశం మనం వెళ్ళడానికి ఉన్నా కూడా ఖచ్చితంగా వెళ్ళి చూపిస్తాం ఎలా ఉంటుందో. రండి మరి. భద్రం చిన్నగా రా. ఏంటి నాయన ఇది?
బొక్క ఇది ఏందన్నా ఇంకా ఏమన్నా నాయనా నేను చెప్తున్నది ఏంటంటే ఎవరు రాలేరబ్బా ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఆ గుహ కనపడుతుంది అనుకుంటా. ఇంకా ఇప్పుడు మనం ఆ చిన్న గుహలోంచి కొంతవరకు వచ్చినాం అబ్బా, ఇంకా ఉంది లోపలికింది. ఎంతవరకు ఉందో అంతవరకు వెళ్దాం అబ్బా మనం. ఆ గుహను మీకు చూపించడానికి ప్రయత్నిస్తా. నేను మీకు ఇచ్చే సవాల్ ఏంటంటే ఇలాంటి వీడియోను యూట్యూబ్లో ఎవరు తీయలేరబ్బా, ఎందుకంటే ఎవరు తీసిండరు కూడా. ఇంత కష్టమైన వీడియో మొదటిసారిగా మనమే తీస్తున్నాం అబ్బా. యూట్యూబ్లో సెర్చ్ చేసుకోండి కావాలంటే, ఇలాంటి వీడియో ఉంటుందేమో. ఇప్పుడు కొంచెం విశాలంగా ఉందబ్బా. ఫ్రెండ్స్, ఇప్పటికి వీడియో అయితే చాలా లెంత్ అయింది. మిగతా గుహను మొత్తం సెకండ్ పార్ట్లో చూపిస్తాం. ఆ గుహ అయితే చాలా వెడల్పుగా ఉంది, పొడవుగా ఉంది. ఆ గుహలో గబ్బిలాలు ఎక్కువగా ఉన్నాయి. వీడియో అయితే చాలా బాగుంటుంది. సెకండ్ పార్ట్ చూడండి ఖచ్చితంగా.